హలో ఫ్రెండ్స్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భువనగిరిలో రీసెంట్ గా ఇనాగ్రేట్ చేసిన స్వర్ణగిరి టెంపుల్ కి చాలా దగ్గరలో హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవల్ కలిగిన లగ్జరియస్ హిల్ టాప్ హెచ్ఎండిఏ విల్లా ప్లాట్స్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు భువనా హిల్స్ బై శ్రిగ్దా గ్రూప్. ముందుగా మనం ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ కి ఒకవైపు భువనగిరి చిన్న చెరువు ఉండి ఈ హిల్ టాప్ నుంచి ఎక్సలెంట్ వ్యూస్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ ని ఈస్టర్న్ బంజారా హిల్స్ అని గర్వంగా పిలుచుకుంటారు. ఇది కొండల మధ్య ప్రకృతి అందాలను అల్లుకొని ఉన్న ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ మొత్తం 55 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీనిని 90 ఏకర్స్ దాకా ఎక్స్టెండ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు అప్రూవల్ నెంబర్స్ చూడొచ్చు. ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మనం గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది శ్రిగ్దాస్ భువనా హిల్స్ ప్రాజెక్ట్ రాబోతున్న లొకేషన్. ఇందాక మీరు వీడియోలో చూసిన ల్యాండ్ వర్క్స్ ఇక్కడే జరుగుతున్నాయి. దీన్ని మనం కొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే ఇటుపక్క మీరు చూస్తున్నది హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే NH-163. ఈ వరంగల్ హైవే కి పక్కనే ఉంటుంది ఈ ప్రాజెక్టు. అలానే ఇదే భువనగిరి ఫోర్ట్, ఇది భువనగిరి సిటీ. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూద్దాము. ఒకవైపు అందమైన చెరువు, ఏషియాలోనే రెండవ అతిపెద్ద సింగిల్ రాక్ ఫోర్ట్ అయిన భువనగిరి కోట మరియు స్టేట్ అండ్ నేషనల్ హైవేస్ కి ఈ ప్రాజెక్టు చాలా దగ్గరలో ఉండటం వల్ల ఇక్కడ నివసించే వారికి ఎక్సలెంట్ వ్యూస్ ఉంటాయి. ఇంకా 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి ప్రాజెక్టులో గ్రీనరీని డెవలప్ చేస్తారు. అలానే ప్రాజెక్టులో యూనిక్లీ డిజైన్డ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని నిర్మించి ఈచ్ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని ఇస్తారు. డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ LED స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ రాబోతున్న రోడ్స్ అన్ని CC రోడ్స్ 100, 60, 40 మరియు 30 ఫీట్ వైడ్ ఉండి ఈ ప్రాజెక్టులో ఎక్సలెంట్ రోడ్ నెట్వర్క్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. ప్రతి ప్లాట్ కి విద్యుత్ మరియు నీటి కనెక్షన్లను పూర్తిగా ఏర్పాటు చేసే విధంగా ప్లానింగ్ చేయడం వల్ల ఇక్కడ వెంటనే నిర్మాణం ప్రారంభించవచ్చు. ఫుట్ పాత్స్ విత్ కర్బింగ్ స్టోన్స్ ని ప్రొవైడ్ చేస్తారు. వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని ఏర్పాటు చేస్తారు. తెలంగాణలో అత్యంత అరుదుగా దొరికే హిల్ టాప్ పార్కులలో ఒకటిగా ప్రకృతిని ఆస్వాదించే విధంగా ఈ ప్రాజెక్టులో ఒక ప్రత్యేకమైన హిల్ టాప్ పార్క్ ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ పార్క్ లో అవుట్డోర్ స్పోర్ట్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు. ఇంకా క్యాంప్ ఫైర్ స్పేస్, జిన్ గార్డెన్, యాంఫీ థియేటర్, యోగా జోన్, స్మాల్ మ్యూజిక్ ఈవెంట్ ప్లేస్, అరమో గార్డెన్, రాక్ గార్డెన్, సీనియర్ సిటిజన్ పార్క్ ఇలా 40కి పైగా లైఫ్ స్టైల్ ఎమ్యూనిటీస్ ఈ ప్రాజెక్టులో అందుబాటులోకి రాబోతున్నాయి. ఇవన్నీ మీ జీవన శైలిని మరింత గొప్పగా మార్చేందుకు ప్రత్యేకంగా ప్లాన్ చేయబడ్డాయి. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నవి ఈ ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ కి సంబంధించిన ఫొటోస్. చాలా మంది క్లయింట్స్ ఆల్రెడీ ఇక్కడ ప్లాట్స్ ని పర్చేజ్ చేశారు. ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ మంచి రెస్పాన్స్ తో ఎక్సలెంట్ గా జరిగింది. ఇప్పుడు ఒకసారి మాస్టర్ ప్లాన్ ని కూడా చూద్దాము. సో ఇది ఓవరాల్ మాస్టర్ ప్లాన్. ఇటుపక్క మీరు హైదరాబాద్ వరంగల్ హైవేని చూడొచ్చు. అలానే ఈ ప్రాజెక్ట్ కి రెండు వైపుల నుంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది. ఇది చిట్యాల్ రోడ్, ఇది ఆర్కేపురం రోడ్. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ రెండు రోడ్స్ ని కనెక్ట్ చేస్తా 100 ఫీట్ రోడ్ ని ప్రపోజ్ చేశారు. సో ఇప్పుడు ఈ లొకేషన్ హైలైట్స్ ఒకసారి గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. ఇక్కడ మీరు చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 9. దీనిని గట్కేసర్ ఎగ్జిట్ అని అంటారు. అలానే ఇక్కడ వైట్ కలర్ లో ఉన్నది వరంగల్ హైవే. ఈ వరంగల్ హైవే మీద ఇది భువనగిరి, ఇది స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. అలానే ఇక్కడ ఉన్నది యాదాద్రి టెంపుల్. ఇక్కడ మీరు గ్రీన్ కలర్ లో చూస్తున్న లైన్ అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో మరియు హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్న ఈ ప్రాజెక్టులో పెట్టుబడి అనేది రేపటి అభివృద్ధికి కరెక్ట్ చాయిస్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై హైలైట్స్ లో ముందుగా ఇక్కడ భువనగిరి ఫోర్ట్ ఉంది. ఈ భువనగిరి కోటకు ఇప్పటికే రోప్ వే ప్రాజెక్టు ఆమోదం పొందింది. ఇది టూరిజం మరియు కనెక్టివిటీకి పెద్ద పుష్ ఇవ్వబోతుంది. అలానే ఈ భువనగిరి అంతా చాలా బాగా డెవలప్ అయింది. మూవీస్, మాల్స్, హాస్పిటల్స్ ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నది భువనగిరి రైల్వే స్టేషన్. ఈ భువనగిరి రైల్వే స్టేషన్ నే MMTS గా చేయాలి అని ప్రపోజ్ చేశారు. అలానే ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది భువనగిరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కలెక్టరేట్. ఈ కలెక్టరేట్ రీజనల్ రింగ్ రోడ్ కి లోపలే ఉంటుంది. అలానే ఈ భువనగిరికి స్టార్టింగ్ లో ఈ లొకేషన్ లో ఉన్నది స్వర్ణగిరి టెంపుల్. ఇదే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ ఉప్పల్ సర్కిల్ దగ్గర నుంచి 39 km డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట 17 km డిస్టెన్స్ లో ఉంటుంది. ఘట్కేసర్ ఎగ్జిట్ నుంచి ఈ టెంపుల్ కి 25 km డిస్టెన్స్ ఉంటుంది. ఈ టెంపుల్ కి భోజనశాల మరియు అకామిడేషన్ కూడా ఉన్నాయి. అలానే ఇక్కడ మీరు 161AA అని చూస్తున్నారు కదా, అది ఇటువైపు వెళ్తే భువనగిరి గజ్వేల్ హైవే, అదే ఇటువైపు వస్తే నల్గొండకి కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం చూస్తున్నది అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఈ రీజనల్ రింగ్ రోడ్ కి 5 to 10 minutes లో రీచ్ అవ్వచ్చు. అలానే ఈ రీజనల్ రింగ్ రోడ్ మీద
ఇక్కడ దాతర్పల్లి అని కనపడుతుంది కదా, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఈ దాతర్పల్లికి కొత్తగా ఒక రేడియల్ రోడ్ ని ప్రపోజ్ చేశారు. సో మన ప్రాజెక్ట్ కి కనెక్టివిటీ అనేది ఇంకా ఈజీ అవుతుంది. అలానే ఈ లొకేషన్ లో బస్వాపూర్ రిజర్వాయర్ అని ఉంది కదా, ఈ బస్వాపూర్ రిజర్వాయర్ దగ్గర ఎకో టూరిజం డెవలప్మెంట్ ని ప్రపోజ్ చేశారు. ఇదే బస్వాపూర్ రిజర్వాయర్. ఇది మొత్తం 3400 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ రిజర్వాయర్ కెపాసిటీ 11.39 TMC. ఈ బస్వాపూర్ రిజర్వాయర్ ని వరల్డ్ క్లాస్ టూరిజం డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా యాదగిరిగుట్ట మరియు భువనగిరి ఫోర్ట్ తో పాటు టూరిజం కోసం అభివృద్ధి చేస్తున్నారు. అలానే ఇక్కడ మనం చూస్తున్నది యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇక్కడికి 10 to 15 minutes లో రీచ్ అవ్వచ్చు. ఇదే యాదగిరిగుట్ట తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన దేవాలయాల్లో ఇది ఒకటి. ఈ యాదగిరిగుట్ట మిలియన్ల మంది భక్తులను ఆకర్షించే పవిత్ర క్షేత్రం. ఈ టెంపుల్ మన ప్రాజెక్ట్ కి చాలా దగ్గరలో ఉంది. ఈ గుడి నిర్మాణానికి సుమారుగా 4 సంవత్సరాల సమయం పట్టింది. టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకు కూడా త్వరలో ఒక ఆలయ బోర్డుని ఏర్పాటు చేయనున్నారు. ఇంకా ఇటువైపు డెవలప్మెంట్స్ చూస్తే ఇక్కడ బీబీ నగర్ అని ఉంది కదా, ఈ బీబీ నగర్ దగ్గర ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నదే ఎయిమ్స్ బీబీ నగర్. భారతదేశంలోని అతిపెద్ద ఎయిమ్స్ క్యాంపస్లలో ఇది ఒకటి. ఆరోగ్యానికి, రీసెర్చ్ కి, నేషనల్ ఇంపాక్ట్ కి కేంద్ర బిందువుగా ఈ ఎయిమ్స్ బీబీ నగర్ ఎదుగుతుంది. ఇది మొత్తం 201 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. దీనిని 2019లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఏరియా అంతా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అలానే రియల్ ఎస్టేట్ కూడా ఇక్కడ చాలా డిమాండ్ పెరిగింది. ఈ ఎయిమ్స్ బీబీ నగర్ లో 750 బెడ్స్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ విత్ 100 సీట్స్, నర్సింగ్ కాలేజ్ విత్ 60 సీట్స్, ఆయుష్ బ్లాక్ విత్ 30 బెడ్స్ ఉన్నాయి. అలానే ఈ లొకేషన్ లో బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ వాత్సల్య కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇక్కడ శ్రీ శారదా ఇంజనీరింగ్ కాలేజ్, అలానే ఈ లొకేషన్ లో అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఉన్నాయి. అలానే గట్కేసర్ ఎగ్జిట్ దగ్గర చూస్తే ఈ లొకేషన్ లో అనురాగ్ యూనివర్సిటీ, దానికి పక్కనే శ్రీనిధి యూనివర్సిటీ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి యూనివర్సిటీస్ కి 30 minutes లో రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఒకసారి ఈ కంపెనీ ప్రొఫైల్ చూస్తే శ్రిగ్ధా గ్రూప్ 2005 లో రియల్ ఎస్టేట్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యి గత 20 సంవత్సరాలలో కస్టమర్ సాటిస్ఫాక్షన్ కి అనుగుణంగా చాలా ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేశారు. ఇలా కంప్లీట్ చేసిన వాటిలో ఒక 5 ప్రాజెక్టులని ఇప్పుడు మనం చూస్తున్నాము. అనుభవజ్ఞులైన సిబ్బంది మరియు టీమ్ తో 2 తెలుగు రాష్ట్రాల్లో 2 దశాబ్దాలుగా అనేక ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి కస్టమర్స్ నమ్మకం మరియు ప్రాజెక్టుల నాణ్యత పైన నిర్మించబడిన కంపెనీ ఈ శ్రిగ్ధా గ్రూప్. అలానే ఈ శ్రిగ్ధా గ్రూప్ రియల్ ఎస్టేటే కాకుండా 1995 నుంచి ప్యాకేజ్ అండ్ ఎక్స్ప్రెస్ మెయిల్, డిస్ట్రిబ్యూటర్ అండ్ సూపర్ స్టాకిస్ట్, ఆర్గానిక్ ఫార్మింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇనిషియేటివ్స్, బెవరేజెస్ డివిజన్, ఇలా నెంబర్ ఆఫ్ వెర్టికల్స్ లో అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంది. ఈ విధంగా తెలంగాణలోనే అతిపెద్ద స్పిరిచువల్ టూరిజం ఏరియాస్, అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్, వరంగల్ హైవే, రేడియల్ రోడ్స్, ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్, ఇలా అన్ని రకాల ఎమ్యూనిటీస్ కి దగ్గరలో ఈ ప్రాజెక్టు ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.